ఈరోజు సంసారం సాగరం అనే అంశం గురించి తెలుసుకుందాం. మరి సంసారం అనగానే నాకు ఒక సామెత గుర్తుకొచ్చింది. సముద్రమైనా ఈదవచ్చు కానీ సంసారం ఈదడం అనేది చాలా కష్టం అని చెప్పి అనుభవజ్ఞులు చెబుతూనే ఉంటారు కదా. మరి సముద్రం చాలా లోతైనది, చాలా పెద్దది. ఇందులో శంకులు, రాళ్ళు, రప్పలు, చేపలు, రొయ్యలు లాంటివి సముద్రంలో ఉంటాయి. ఇంకా అంతేకాకుండా ప్రమాదకరమైనటువంటి మొసలులు, తిమింగిలాలు కూడా ఉంటాయి. విలువైనటువంటి ముత్యాలు కూడా మనకు సముద్రంలో ఇవన్నీ దాగి ఉంటాయి. అలాగే కుటుంబంలోని అనుభవాలు, జ్ఞాపకాలు సంసారంలో దాగి ఉంటాయి. మరి కుటుంబంలో కూడా కలిగేటువంటి బాధలు, బాధ్యతలు, సుఖదుఖాలు, ఆనందాలు, సంబరాలు, కష్టాలు, కన్నీళ్ళు, తిమింగిలాల లాంటి వ్యక్తులు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఇవి అన్నీ కూడా సముద్రంలోనైతే శంకులు, రాళ్ళు, రప్పలు ఏ విధంగా దాగి ఉన్నాయో ఇవన్నీ కూడా అలాగే సంసారంలో దాగి ఉంటాయి. మరి కుటుంబంలో కూడా ప్రేమ, ఆప్యాయతలు, బాధ్యతలు మొదలైనటువంటి పోరాటాల ఆరాటాలు కూడా ఉంటాయి. ఇవి కూడా సముద్రంలోని అలలలాగా మారుతూనే ఉంటాయి. సముద్రంలో అలజడి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో జీవితంలో కూడా అలజడి వస్తే అంతకంటే భయంకరంగా, బాధాకరంగా ఉంటుంది. మరి ఈ సంసారం, సాగరం అనేవి జీవితంలోని కుటుంబం యొక్క లోతుపాతులను తెలియజేయడానికి చెప్పేటువంటి ఒక అందమైన పోలిక. మరి మీరేమంటారు? థ్యాంక్ యూ.